తమను నైట్ డ్యూటీలోనే కొనసాగించాలని గుంటూరు జిల్లా మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ కార్యాలయం వద్ద గత 20 రోజులుగా మున్సిపల్ కార్మికులు ధర్నా చేస్తున్నారు. పగలు డ్యూటీతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. గతంలో నైట్ డ్యూటీలని చెప్పి విధుల్లోకి తీసుకున్నారని, ఇప్పుడు పగలు డ్యూటీలు మాత్రమే ఉన్నాయని చెబుతున్నారు. అంతేకాకుండా నచ్చితే పనిచేయండి లేదంటే మానేయండి అంటూ హేళనగా అధికారులు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మంత్రి నారా లోకేష్ ఉన్నతాధికారులు స్పందించి తమను నైట్ డ్యూటీలో కొనసాగేలా చూడాలని మహిళా కార్మికులు వేడుకుంటున్నారు. మున్సిపల్ కార్మికుల ఐక్యత కొనసాగించాలి. నైట్ డ్యూటీ వాళ్ళ నైట్ డ్యూటీలో వర్ధిల్లాలి. మున్సిపల్ కార్మికుల ఐక్యత మున్సిపల్ పనులు చేసేవాళ్ళం అండి. మేమందరము బైబస్ వాళ్ళని, ఉండవేల్ సెంటర్ వాళ్ళని మేము నైట్ పనిలో పెట్టుకుంటామని పిలిచింది వాళ్లే, పెట్టుకుంది వాళ్లే మమ్మల్ని. మేము అలాగని చెప్పి కాగితాలు మా చేత కాగితాలు రాపించుకున్నారు. మీకు యాక్సిడెంట్లు అయినా ఏమైనా కానీ మాకు సంబంధం లేదన్నారు. మీకు నైట్ పనే ఉంటుందన్నారు. ఈ రోజు 4 సంవత్సరాల నుంచి పని చేపించుకొని ఇప్పుడు మాకు పని లేదు, నైట్ పని లేదు, పగలు చేయండి అంటున్నారు. మాకు 10,000 కన్నా జీతం ఎక్కువ లేదు. మళ్ళీ దాంట్లో ఆటో ఛార్జీలు, మళ్ళీ మేము సెలవులు పెట్టుకుంటే జ్వరం వచ్చి పెట్టుకున్నా కానీ మాకు సెలవులు కటింగే. ఈ 10,000 అన్ని ఒప్పుకొని మేము రోడ్లెక్కి నైట్ పూట ఆడోళ్ళు రోడ్లెక్కి పనులు చేద్దంటే అర్థం చేసుకోలేదు. ఆ రోజులు అర్థం చేసుకోలేదు. ఈ రోజు మీకు ఆడోళ్ళుగా ఏమైంది చేయడానికి? పగలు నైట్ పనులకే మీరు వస్తారని ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. మేము వెళ్ళని చోటు కంటే లేదండి. 4 సంవత్సరాలు చేస్తామండి ఈ పని. మేము ఆడోళ్ళం ఇద్దరిని వేస్తాం, రోడ్డుకు వచ్చి ఇద్దరు వేస్తాం, ముగ్గురు వేస్తాం. మేము మాట్లాడకుండా పనులు చేసిన వాళ్ళం అండి. పగలు చేపించుకున్నారు. 1-2 నెలలు బాగా మమ్మల్ని రుద్దారు. పగలు రుద్ది ఈ రోజు మీరు పగలు బాగా చేస్తున్నారు. ఇప్పుడు మీరు పగలే కావాలి పని చేసేవాళ్ళు. మీరు నైట్ పనులు జరగట్లేదని మా మీద అయ్యో ఆరోపణలు రుద్ది మమ్మల్ని పగలకు మారుస్తున్నారండి. మేము వెళ్ళని చోటుకి వెళ్ళలేదు, ఎక్కిన మెట్లు లేవు. మనకి ఎవరి కాళ్ళు ఎంతమంది కాళ్ళు పెట్టాం. లోకేష్ గారి దగ్గర అర్జీ ఇచ్చాం. మునుపు గతంలో ఇలాగే పని ఆపేస్తే లోకేష్ గారి దగ్గరికి వెళ్తే ఎమ్మటే పని తెప్పించారు. ఇప్పుడు ఎందుకు మాకు రానిలేదు? ఇప్పుడు మాకు పని రెండోసారి వెళ్ళాంగా. ఎల్లంపల్లి జన్నమ్మ అండి. మేము నైట్ మున్సిపల్ వర్కర్లం అండి. గత 4 సంవత్సరాల నుండి మమ్మల్ని నైట్ డ్యూటీలో కానీ తీసుకున్నారు. ఏంటంటే సమస్య ఏంటంటే మమ్మల్ని ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి నైట్ డ్యూటీలో చేయించి ఇప్పుడు మళ్ళీ కొత్తగా పగలు చేయమంటున్నారు. మాకు ఇచ్చేది 10,000 జీతం. మీకు యాక్సిడెంట్లు అయినా మీ ప్రాణాలపైన మాకు సంబంధం లేదని ఫస్ట్ లో మేడం గారు సంతకాలు పెట్టించుకున్నారు. ఇప్పుడు వాళ్ళు లేరు, కాంట్రాక్టులు మారారు. ఇప్పుడు ఏంటంటే కొత్తగా మమ్మల్ని నైట్ డ్యూటీ కాదు అదే 10,000 జీతానికి పగలు చేయమంటున్నారు. 10,000 జీతానికి మేము ఎందుకు ఒప్పుకున్నామంటే మాకు పగలు ఏదో పనికి వెళ్తాం, ఇళ్లలో పనికి వెళ్తాము, ఏదో మా చేతని పనికి వెళ్ళి మా పిల్లల్ని చదివించుకోవటం, అద్దెలు కట్టుకోవాలి, మేము కట్టుకునే అప్పులు కట్టుకోవాలి. కాబట్టి మేము నైట్ డ్యూటీలు కానీ ఒప్పుకొని మేము సంతకాలు పెట్టాము. ఇదిగో యాక్సిడెంట్ అయిందండి. యాక్సిడెంట్ అయ్యి మాకు 18 కుట్లు పడ్డాయి నాకు. అయినా కానీ మేము ఎవరిని మాకు రూపాయి ఆశించలేదు. మా డబ్బులతోనే మేము చూపించుకున్నాము. అయినా కానీ మేము నైట్ డ్యూటీలో కొనసాగించాము. ఇవాళ కొత్తగా నైట్ ఇబ్బంది అయితే యాక్సిడెంట్లు అవుతాయని ఏదేదో అధికారులు చెప్పి మమ్మల్ని పగలు అదే జీతానికి చేపించాలని చూస్తున్నారు. అందుకని మేము ఇలా సమ్మె చేస్తున్నాం అన్నమాట. అధికారులు ఇంతవరకు ఒక్కళ్ళు కూడా వచ్చి మమ్మల్ని కలవలేదు, మమ్మల్ని పరామర్శించలేదు. మేము పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాము, లోకేష్ గారికి లెటర్ పెట్టాము. అయినా కానీ పార్టీ వాళ్ళు పట్టించుకోలేదు. ఇక్కడ లోకేష్ గారి